హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసన్న గట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. ఏంటి అలా ఉన్నారు? ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారా? ఏం చేసి పెట్టాలని అనుకుంటున్నారా? ఇంత సడన్ గా ఏమవుతుంది, ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ లో ఉన్నారా? అయితే మీకు ఒక ఐడియా చెప్తాను. నేను ఒక వంట చూపిస్తాను. చాలా టిఫిన్, అది చాలా బాగుంటుందండి. మీరు చేసి పెట్టండి. హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి, అంతకంటే ఎక్కువ ఏం అవసరం ఉండదు. దీనికి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం చేసి పెడదాం. ఓకేనా? మీ వచ్చిన అతిథులు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. అసలు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు వాళ్ళు. ఓకే అండి, మరి అదేంటో అన్నీ నేను చూపిస్తాను. మరి వంటింట్లోకి వెళ్లే ముందు, మీకు ఆ రెసిపీ చూపించే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది కదా, అది సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం. ఇది చేసి పెట్టండి. మీ అతిథులకి మీ వారి నుంచి ఎంత ప్రేమ పొందుతారో మీరు. వచ్చిన వాళ్ళ ముందు నా రెస్పెక్ట్ నాది నిలబెట్టావు నువ్వు అని మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారండి. ఓకేనా? మరి వెళ్దాం వంటింట్లోకి. ఈ కాంప్లిమెంట్స్ అని మీకు కావాలి అంటే ఇది చూడండి, నేర్చుకోండి, అతిథులకు పెట్టండి, మీ వారికి పెట్టండి. ఓకే, మరి వెళ్దాం పదండి. చూద్దామండి దీనికి ఏమేం కావాలో నేను చెప్తాను. మీరు చూడండి. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ అండి. ఈ గ్లాస్ తోటి నేను పెరుగు తీసుకున్నాను. ఒక గ్లాస్ పెరుగు. చూడండి, ఇంత గ్లాసు. మీరు ఏ గ్లాస్ తోటి అయితే తీసుకుంటారో ఆ గ్లాస్ తోటి అన్ని కొలతలు అదే దాంతో తీసుకోండి. తర్వాత దీంట్లో గోధుమ పిండి అండి, 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక హాఫ్ గ్లాసు పచ్చి బియ్యం పిండి, అంటే పచ్చిది నానబోసి మనం పిండి పట్టించుకుంటాం కదా, దాన్ని ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటాము. ఇది మనకు ఎప్పుడైనా పనిచేస్తుంది. ఇలా దోశలు కానీ దీంట్లో అయినా కలుపుకోవడానికి, టిఫిన్లోకి పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ పచ్చిపిండి లేకపోతే మీరు మామూలుగా పొడి బియ్యం పట్టిస్తారు కదా, దాంతో అయినా మీరు చేసుకోవచ్చు. పొడి బియ్యం పిండి అయినా వేసుకోండి, లేకపోతే ఈ దోశల పిండి పచ్చి బియ్యం పిండి ఎండబెట్టి చేసిందైనా వేసుకోండి. మీ ఇష్టం, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. తర్వాత ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ కూడా హాఫ్ గ్లాస్ వేసాను. ఇవన్నీ మనం మంచిగా కలుపుకోవాలండి. ఈ పెరిగేసాం కదా, పెరిగేసి సరిపోదు. దీనికి మళ్ళీ మనం వాటర్ కలుపుకోవాలి. దానికి సరిపడా వాటర్ కలపాలండి. కలిపేసుకొని మంచిగా ఈ దోశల పిండి మాదిరిగా మనం కలిపేద్దాము. చూసారండి, ఇలా కలిపేసాను నేను. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ ఇద్దాం. దీన్ని కొంచెం నానాలి. దీన్ని మూత పెట్టేసుకొని మనం నానబెట్టుకుందామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చేయడం చూపిస్తాను. టిఫిన్కి నేను పచ్చడి చూపిస్తాను అండి, చాలా బాగుంటుంది. ఆ పచ్చడి ఎలానో నేను చూపిస్తాను. ముందు స్టవ్ వెలిగించా, ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. తర్వాత దీంట్లో కొన్ని జీలకర్ర వేసుకోండి, కొంచెమే. ఆయిల్ వేడెక్కింది, కొంచెం జీలకర్ర వేయండి. తర్వాత దీంట్లో పచ్చిమిర్చిలు వేసుకోండి, ఒక 4-5. మీరు ఎంత పచ్చడి చేసుకుంటారో దాన్ని బట్టి పచ్చిమిర్చిలు వేసుకోండి. అది వేగుతుంది కదా, నేను పచ్చిమిర్చి వేసా. తర్వాత ఒక ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ ఇట్లా లావు కోసుకోండి. లావు కోసుకొని ఒక ఉల్లిపాయ వేసుకోండి. కొంచెం దాన్ని కలుపుతాం. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లోనే మనము పుదీనా పెట్టుకుందామండి. పుదీనా కూడా వేసుకుంటే చట్నీలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒంటికి కూడా మంచిది కదా, పుదీనా తింటే అన్నిటి మంచిది అంటారు. ఈ పుదీనా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎక్కువ కాకుండా మామూలు వేసుకోండి. తర్వాత దాంట్లో ఒక 2 టమాటాలు నేను కోసి పెట్టా, ఇలా పెద్ద పెద్ద కోసుకున్నాను. ఇది కూడా దీంట్లో వేసేసుకోండి. వేసుకొని కొంచెం పసుపు వేసి, కొంచెం ఉప్పు వేసి దీన్ని మనం ఉడికిద్దామండి. దీంట్లో కొంచెం పసుపు వేస్తా, ఉప్పు కూడా వేస్తాను. అక్కడ కొంచెం మూత పెడతా.
చూడండి చిటికెడంత పసుపు వేసా. కొంచెమే ఉప్పు వేస్తాను అది ఉడకడానికి. మళ్ళీ మనము మిక్సీ పట్టుకునేటప్పుడు చూసుకొని వేసుకుందాం. చూడండి కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఇలా కలిపేసి దీన్ని సిమ్లో పెట్టండి స్టవ్, లేదా మాడిపోతుంది. మూత పెట్టేసి వేగనిద్దాం, మంచిగా ఉడుకుతుందండి. తర్వాత ఈ లోపల నేను కొన్ని పల్లీలు డ్రైగా వేపుతాను దీంట్లో వేసుకోవడానికి. ఓకేనా? పక్క స్టవ్ మీద నేను పల్లీలు వేపుతాను. చూద్దామండి టమాటా పచ్చిమిర్చి ఉడికిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ బంద్ చేస్తాను. నేను ఇలానే ఉండాలండి, మరి ఇంకా డ్రై అవ్వద్దు. ఇది మొత్తం వల్లిపోయినాయి చూడండి, పచ్చిమిర్చిను టమాటాలు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ బంద్ చేస్తాను. దీన్ని చల్లగా చేసుకుందాం మనం. చూడండి టమాటా పచ్చిమిర్చి చల్లగా అయిపోయింది. మనం ఉడికించుకున్నాం కదా, అది చల్లగా అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా మంచి పచ్చడి చేసుకుందాం. మిక్సీ జార్లో నేను వేపిన పల్లీలు వేసుకున్నాను. కొన్ని వేసుకోవాలండి. లైట్గా కొంచెం ఉప్పు వేసానండి. దీంట్లో కొంచెం వేసాను కదా, కొంచెం దీంట్లో వేసా. తర్వాత పచ్చి జీలకర్ర అండి. తర్వాత 2-3 వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకున్నాక ఈ పచ్చడి దీంట్లోకి వేసుకుందామండి. వేసుకొని నేను మిక్సీ పట్టుకొని వస్తా. దీన్ని నేను గ్రైండ్ చేస్తా. పచ్చడి మిక్సీ పట్టానండి. నేను గిన్నెలకు వేసుకున్నాను. ఇప్పుడు దానికి తాలింపు చూపిస్తా. నూనె పెట్టాను, నూనె వేడెక్కుతుంది. బాగుంటుందండి ఈ చట్నీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేసుకునే దోశలు కూడా, దోశలు అనొచ్చు, తప్పాలు అనొచ్చు వాటిని. అందులో కూడా అన్ని మనకు మంచి చేసేటివే ఉన్నాయండి. రవ్వ మంచిదే, బియ్యం పిండి, తర్వాత గోధుమ పిండి కదా, మనకు అందులో హాని చేసేది ఏది లేదు. మైదా పిండి లేదు ముఖ్యంగా. మళ్ళీ పని కూడా తక్కువ అండి. నూనె కాలిందండి. నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు వేసా. మళ్ళీ ఈజీగా అవుతుందండి ఈ టిఫిన్. మీరు చేసుకోండి. ఎవరైనా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అనుకోకుండా వచ్చినప్పుడు ఒక ½ అవర్లో మనం చేసి పెట్టవచ్చు. అవి ఈజీగా అయిపోతుంది మనకి. అరే ఏం పెట్టలేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు, ఇంట్లో ఏం లేవు కదా అన్న ఫీలింగ్ కూడా ఉండదు. గోధుమ పిండి ఉంటుంది, ఉప్మా రవ్వ ఉంటుంది, బియ్యం పిండి ఉంటుంది కదా, చక్కగా చేసి పెట్టవచ్చు మనం. వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత తొందరగా చేసి పెట్టారు అని మిమ్మల్ని చాలా పొగుడుతారు. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు అన్నమాట. ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదైనా గబగబ చేసి పెడతారన్న ఒకటి మీకు పడిపోతుంది. మంచి ఏమంటారు, గుడ్ విల్ అంటారు కదా, అలా అందరి దృష్టిలో మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు ఇలా టిఫిన్లు చేసి పెడితే. చూడండి అది వేగింది. నేను కరివేపాకు వేస్తా. కరివేపాకు వేయగానే ఎగిరెగిరి పడుతుంది. పచ్చిది కదా, నూనె లేగానే అలానే పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం చట్నీలోకి వేసుకుందాం. చూడండి చట్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అయిపోయింది మన చట్నీ, రెడీ అయిపోయింది. చూసారా? ఇలా చేసి పెట్టిన తర్వాత ఎవరైనా ఎందుకు మెచ్చుకోరు? కంపల్సరిగా మెచ్చుకుంటారు. మీకు ఆ రోజంతా మీకు మంచి ఎనర్జీ. అలా నలుగురు పొగిడితే మనకు ఎక్కడ లేని శక్తి వస్తుంది కదా. ఓకే, నేను దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా పిండి, దాన్ని తీద్దాం. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో నేను చూపిస్తా. ఈ చట్నీ మీద నేను మూత పెడతాను. ఫోన్ జారి పడింది. చూడండి మనది ఇది అన్ని పిండ్లు కలుపుకున్నాం కదా, మంచిగా నానిందండి. ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో నేను చూపిస్తా. ఒక స్పూన్ అంతా, దానికి సరిపడంతా సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత పిండి కలుపుకుంటున్నారో దాని మీద ఉంటుంది ఇది ఉప్పు వేయడం. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుందండి కొత్తిమీర వేస్తే. తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాలండి, ఉల్లిపాయ వేసేయండి. తర్వాత దీంట్లో క్యారెట్ అండి, ఇది కూడా సన్నగా కట్ చేసుకోండి, పొట్టు తీసి కడిగి సన్నగా కట్ చేసుకోండి. ఇవన్నీ మనం కలిపేసుకుందాం. ఇలా కలుపుకోవాలండి. మీకు బ్యాటర్ ఏమన్నా కొంచెం పల్చగా అనిపించింది అనుకోండి, దీంట్లో కొంచెం బియ్యం పిండి కలిపేసుకోండి, ఏం పర్వాలేదు.
మరి ఖచ్చితంగా కొలతలకు రాలేదే అనుకోకుండా ఒక్కొక్కసారి మనకి నీళ్లు పొరపాటున ఎక్కువ పడ్డాయి అనుకోండి, దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవాలంటే గోధుమ పిండి వేయొద్దు, బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆ దోశలు వేసేది కూడా మనకి దోశలు అంటే చిన్న చిన్న బిల్లల్లాగా వేస్తాను చూడండి, అవి మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. భయపడాల్సింది ఏం లేదండి, కొంచెం బియ్య పిండి కలుపుకోండి. ఓకేనా? ఇది బాగుంది, ఇలా వేయాలి. నేను పేనం మీద వేయడం చూపిస్తా. దీంట్లో మనము పేనం వేడెక్కిందండి. ఇప్పుడు లాస్ట్ లో వేసుకునేది ఒకటి ఉంది, ముందే వేస్తే దాని పవర్ అంతా పోతుంది అనమాట. అందుకనే మనం పేనం మీద ఇవి వేసేటప్పుడు ఇది కలుపుకోవాలన్నమాట. ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ అవుతుందండి. హాఫ్ టీ స్పూన్ అంతా సోడా వేయండి, తినే సోడా అంటారు కదా, వంట సోడా, అది వేసుకోండి. ఇది లాస్ట్ లోనే వేయాలి, లేకపోతే ముందే వేస్తే మనకి దాని పవర్ పోయి మనకి ఇట్లా సాఫ్ట్గా రావన్నమాట, గట్టిగా వస్తాయి. అందుకే తర్వాత వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఎక్కువ టైం పెట్టకుండా మనము పేనం మీద వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పేనం కూడా కాలింది, నూనె కూడా వేసా నేను. దాని మీద వేద్దామా? చూసారా, నూనె వేడెక్కింది, పేనం వేడెక్కింది. ఇప్పుడు నేను చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలండి. చిన్నగా వేసుకొని మీరు స్టవ్ కూడా మీడియంగా చిన్నగానే పెట్టుకోవాలండి. ఎందుకంటే అన్ని పిండ్లు కదా, మళ్ళీ కూరగాయలు ఉన్నాయి కదా దీంట్లో, మనకి ఇవి మంచిగా వేగాలన్నమాట. దీని మీద ఎన్ని వస్తే అన్ని వేసుకోండి. కొంచెం దూరంగా వేసుకుంటే అతుక్కో. నాది కొంచెం దగ్గరికి వచ్చింది, కాలిన తర్వాత తీయొచ్చేయండి. ఇలా 4 వస్తాయి, దీంట్లో 4 వేస్తున్నా. ఇప్పుడు మనం దీన్ని మంచిగా 2 వైపులా మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. నెమ్మదిగా కాల్చుకోవాలా. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదండి, కాకపోతే పెద్ద మంట పెట్టుకోకండి. ఇట్లా అన్నిటికీ నూనె వచ్చేట్టుగా కొంచెం ఇలా వేసుకోండి. మీడియంగా పెట్టుకుంటే బాగుంటాయండి, ఇవి చాలా బాగుంటాయి. మనం సోడా వేసాం కదా, మంచి ఇట్లా బబుల్స్ లాగా వస్తున్నాయి, జాలి జాలి వస్తుంది. ఇదిగో చూసారా, కాలితే అదే మనకి లేస్తుంది అన్నమాట. ఇలా మంట అన్ని వైపులా కలిగేట్టుగా చూసుకోండి. చూసారా, ఈజీ కదులుతాయండి. కాలినమంటే కదిలిపోతాయి, అతుక్కోవు. చాలా బాగుంటుందండి టిఫిన్, తొందరగా కూడా అవుతుంది. ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. మీరు ఒకటే కొంచెం పెద్దగా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇలా వేస్తే బాగుంటుందని ఇలా వేస్తాను. చూసారా, ఆ వైపు కూడా మంచి కాలాలి. ఇలా నేను అన్ని టర్న్ చేస్తాను. సిమ్లో పెట్టుకుంటే చక్కగా మంచిగా అవి రోస్ట్ అవుతాయండి. కొంచెం నూనె వేస్తాను, కింది వైపు కూడా మనకు కావాలి కదా, కొంచెం కొంచెం వేసుకోండి. ఒక్కొక్క స్పూన్ అంత వేసుకోండి అన్నిటికీ. నేను 2 పక్కల చూడండి మంచిగా ఉబ్బుతున్నాయి కూడా అవి, మనం సోడా వేసాం కదా. చూసారండి, నేను టర్న్ చేశాను, ఈ పక్క కూడా మంచిగా వేగినాయండి. చూసారా, 2 పక్కల మంచిగా వేగాయి, మంచిగా గట్టి కూడా అయినాయండి. లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన మటుకు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అయిపోయినట్టే, వీటిని మనం ప్లేట్లో తీసుకుందామా. మనది గోధుమ పిండి ఉతప్పాలు రెడీ. ఓకేనా, నేను ప్లేట్లో తీస్తున్నాను. చట్నీ కూడా పెట్టానండి ప్లేట్లో. ఇలా ఒక్కొక్కటి వేసుకొని తింటే అసలు సరిపోతాయండి. 2-3 తిన్నామనుకో మనకు బాగా సరిపోతుంది, పొట్ట నిండుద్ది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, ఈజీగా అవుతాయి. ఓకేనా, చూడండి మన రెడీ అయిపోయాయి. ఇంకా తినడమే ఆలస్యం. ఇంకేంటండి, ఇలా తీసుకొని ఇలా ముంచుకొని చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటాయి. వేడిగా ఉన్నప్పుడు తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, మరి మీరు చేసుకోండి. మా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇంకో వంటలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.